అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈ మధ్య అఘోరి నాగసాధు వచ్చిన తర్వాత అఘోరీలు ఎవరు, అఘోరాలు ఎవరు, నాగసాధువులు ఎవరు అంటే అయోమయంలో పడిపోయాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఏం తింటారు, ఎలా ఉంటారు అన్నది కనుక్కోవడానికి మనతో పాటుగా ప్రస్తుతం రాజా అఘోరి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. హరర్ మహాదేవ్. స్వామి, అసలు అఘోరీలు ఎవరు, అఘోరాలు ఎవరు, నాగసాధువులు ఎవరు? ఎందుకంటే మాకు కన్ఫ్యూజన్ ఉంది. సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక వ్యక్తిలో ఉండొచ్చా, సపరేట్గా ఉంటారా, వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీ మాటల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అనేది ఒకటే, అఘోర అన్నది కూడా ఒకటే. నాగసాధు అనేది ఒక వేరే వర్షన్. నాగసాధు ఏంటంటే ఒక ఆర్మీ, మన దేశం కోసం పోరాడడానికి, కొట్టడానికి, వాళ్ళు మన దేశం కోసమే ఉంటారు. నాగసాధు అంటే పూర్తి సన్యాసి. ఇది నాగసాధు వర్షం. ఓన్లీ వాళ్ళు బతికేది దేశం కోసం, ధర్మం కోసం. ఇది నాగసాధు. అఘోరాలు అనేది ఇది సంశాన్ సాధన చేస్తారు, సంశానంలో ఉంటారు. అఘోర అంటే ఏంటి? అఘోరి అంటే ఒక శివుడు అంశం. అఘోరి అంటే ఫస్ట్ శివుడే. అఘోరి అంటే కాళికామాత. కాబట్టి అఘోర శివుడు, అఘోరి అనేది కాళికామాత. అఘోరి ఏంటంటే జన కళ్యాణం కోసం, ధర్మం కోసము జనాల మధ్యలో ఉండి, వాళ్ళు ఒక సంశానంలో ఉండి, ఒక గుడి కట్టుకొని, వాళ్ళు ఒక సాధన, ఒక పూజ చేసుకుంటూ ఉంటున్నారు. అఘోరాది అంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కాశీ నుంచి. ఇది అఘోరాది వర్షం. అఘోర కాబట్టి అఘోరాలు ఏంటంటే మేము మా స్థానంలో ఉండి, మేము మా సాధనలు, మా పూజలు చేసుకుంటాము. మాకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏమైనా ధర్మంది, మన పూజల కోసం ఏదైనా ఉంటే అటెండ్ చేస్తాము. మిలిగిన మేము జనాల మధ్యలో తిరగాలి, అటు తిరగాలి అనేది మాకు అట్లాంటి వర్షన్స్ ఏముండవు. మా గురువుల పర్మిషన్ ఏముంటుంది అంటే మనం సాధన చేయాలి, పూజలు చేసుకోవాలి, ధర్మం కోసం మనం ఏం చేయగలుగుతాం, ధర్మం కోసం చేయాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మనం హెల్ప్ చేయాలి. ఇది మా గురువులు మాకు నేర్పించేది, ధర్మం కోసం నడిపించాలని. ఈ జనాల మధ్యలో పోయి ఇది ఇష్యూస్ చేయాలి, జనాల మధ్యలో పోయి జనాలు ఇబ్బంది పెట్టాలి, ఇది అఘోరీల పని కాదు, నాగసాధు పని కూడా కాదు. మరి అంటే నాగసాధు గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ మీరు ఇప్పుడు అఘోర కాబట్టి మీరు ఎలాంటి సాధన చేస్తారు? ఒక అఘోరగా కావాలంటే సాధారణ వ్యక్తి కూడా కావచ్చా? వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ అనేవి ఏమైనా ఉంటాయా? ఇప్పుడు సాధారణ వ్యక్తి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక అఘోరి సాధన, ఒక అఘోర సాధన చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి అనుగ్రహం ఉండాలి, శివుడు ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మీరు అఘోర అనేది మీకు ఒక అవకాశం దొరుకుతుంది. ఈ సాధన మీకు ఒక దేవుడి మీద, ఆ శివయ్య మీద ప్రేమ, అమ్మవారి ప్రేమ ఉంటే మీరు చేయాలనుకుంటే ఇది మీరు కూడా అఘోర కావచ్చు, మీరు కూడా అఘోరి కావచ్చు. కానీ దానికి అంత సమయం ఇవ్వాల్సింది వస్తుంది. ఆ సమయం తీసుకుంటా మీరు సాధన చేసుకుంటా, పూజ చేసుకుంటా ముంగట దీనికి ఇప్పుడు అఘోరి కావాలంటే అంత ఈజీ కాదు. దీనికి చాలా కఠినమైనది సాధనలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నాం అఘోరి చేసుకుంటా, నేను పోయి అఘోరి అయిపోతా అంటే కాదు. అఘోరి కావాలంటే కనీసం 9 years సాధన చేయాలి. 9 years సాధన చేసిన తర్వాత కూడా లైఫ్ టైం చేయాల్సిందే. ఇది ఇప్పుడు ఇట్లా కాదు నేను చేసుకున్న వదిలేసిన కాదు. అఘోర అన్నప్పుడు పూర్తి అమ్మవారికి అంకితం అయిపోవాలి, పూర్తి శివుడికి అంకితం అయిపోవాలి. అప్పుడే మీరు ధర్మం కోసం పనిచేయగలుగుతారు. ఒక అఘోర అన్నది మీకు పేరు వస్తుంది. అంటే వీళ్ళకి కూడా ఒక కోర్స్ అనేది ఉంటుంది. మనం ఎలా అయితే చదువుకుంటామో వాళ్ళ అంటే అఘోరీలు కావాలి అన్నా కూడా వాళ్ళకు ఒక సపరేట్గా కోర్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఖచ్చితంగా ఒక విద్య ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది, ఒక సాధన ఉంటుంది. గురువు ఒక్కొక్క సాధన ఇచ్చి ఒక మార్గంగా నేర్పిస్తాడు. ఈ రకంగా మీరు చేసుకోండి అని. అది పూర్తి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక గురువు నుంచి, ఒక అఖాడా నుంచి మీకు ఒక ఐడి ఇస్తారు. ఓకే మీ కోర్స్ కంప్లీట్ అయిపోయింది, మీరు ఒక అఘోర అని మీకు అప్పుడు ఒక పేరు, ఒక ఐడి ఇచ్చి బయటికి పంపిస్తారు. పంపించిన తర్వాత మీరు ధర్మం కోసము మన ఎక్కడైనా ఒక అఘోర కంప్లీట్ చేసిన తర్వాత వెళ్తే ఒక గురువు ఒక స్థానంకి పంపిస్తాడు. ఆ స్థానంకి వెళ్ళి మీ శక్తి ఉన్నంత మీరు ఒక సాధన చేసుకుంటారు. ఆ శక్తి వల్ల మీరు దేవుడు ఒక గుడి అయినా కట్టుకొని ఒక ప్లేస్లో కూర్చొని మీరు దేవుడు కోసం సాధన, పూజలు, ధర్మం గురించి, భక్తుల కోసం మీ వల్ల ఏమవుతుంది మీరు చేయగలుగుతారు. సో మొత్తానికి అంటే మీ గురువు గారు ఎవరు, మీరు ఎలాంటి సాధన చేసి ఒక అఘోరగా ఇప్పుడు మా ఎదురుగా నిల్చున్నారు అనేది? నేను అఘోర సాధనలో చేసినప్పటి నుంచి మా గురువు, నేను అఘోరీలో చేసినప్పుడు మా అఘోరి గురు మణికంఠన్ మా గురువు ఉంటే, తంత్ర సాధనలో నేను చేసినప్పుడు కామాఖ్యలని మా గురువు, ఇంకో గురువు ఉన్నాడు కాశీలో. టోటల్ నాకు 3 గురువులు ఉన్నారు. కానీ నేను ఎప్పటి నుంచి సాధనలా అఘోరలో వచ్చినప్పుడు నుంచి నేను మాత్రం నా అఘోర గురు కీనారాం బాబాకి మొక్తా. మా ఆయన మెయిన్ వరల్డ్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ అఘోర కీనారాం బాబా. అఘోరి అంటేనే ఫస్ట్ పేరు వచ్చేది అఘోరేశ్వర్ కీనారాం బాబా. ఆయన వరల్డ్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ అఘోర, ఆయన సంతతికి చెందిన వాళ్ళే. కాబట్టి అఘోర అనేది పేరు అనేది గుర్తుపెట్టి ప్రతి ఒక్కరు అఘోరేశ్వర్ కీనారాం బాబా గురించి పూర్తి
అఘోరి హిస్టరీ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అవును.